నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల అప్డేట్స్కి స్వాగతం. కొన్ని ఊరికి వెళ్ళడం వల్ల టైం లేక నేను వీడియోలు తీయలేకపోయాను, క్షమించండి. మీరు ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నిన్నటి రోజున దర్శనం చేసుకున్న వాళ్ళ సంఖ్య, అలానే తలనీలాలు సమర్పించిన వాళ్ళు, హుండీ కానుకలు ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. నిన్న రోజున 30/5/2024 దర్శనం చేసుకున్న మొత్తం యాత్రికులు 64,115 మంది. టోన్సూర్స్ 32,711 మంది. హుండీ కానుకలు 4,23,00,000. వెయిటింగ్ కంపార్ట్మెంట్లో ఆక్టోపస్ సర్కిల్ వద్ద బయట లైన్లో సుమారు సర్వదర్శనం కోసం దర్శన సమయం ఎస్ఎస్డి టోకెన్ లేకుండా 24 నుంచి 30 గంటలు సమయం పట్టింది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పట్టింది. శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డి టోకెన్ లేకుండా గురువారం సాయంత్రం క్యూ లైన్లో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని కంపార్ట్మెంట్లో నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగ్ రోడ్లలోని శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. వీరికి దాదాపు 20 గంటల సమయం పడుతుంది. శ్రీవారి దర్శనం లభించనుంది టీటీడీ తెలిపింది. తిరుమల చేరుకున్న అమిత్ షా. శ్రీవారి సర్వదర్శనానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం రాత్రి తిరుమల చేరుకున్నారు. అనంతరం తిరుమలలో వకులామాత నిలయం అతిథి గృహంలో బస చేశారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం శ్రీవారిని అమిత్ షా దర్శనం చేసుకున్నారు. కోదండరామస్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు జరిగాయి. తిరుపతి శ్రీ కోదండరామ ఆలయంలో జూన్ నెలలో పలు విశేష ఉత్సవాలు జరగనున్నాయి. వాటి వివరాలు ఇలా: జూన్ 1, 8, 15, 22, 29వ తేదీలో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీవారి శ్రీ సీతారామ లక్ష్మణ మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. జూన్ 6న అమావాస్య సందర్భంగా ఉదయం 8 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహన సేవ జరగనుంది. జూన్ 9న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతా రాముల కళ్యాణం జరగనుంది. సాయంత్రం 5:30 గంటలకు స్వామి అమ్మవారి తిరుచిపై ఆలయం 4 మాడవీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. సాయంత్రం 6:30 గంటల నుంచి ఉజ్వల సేవ నిర్వహిస్తారు. జూన్ 22న పౌర్ణమి సందర్భంగా ఉదయం 8:30 గంటలకు అష్టోత్తర శతలాభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5:30 గంటలకు ఆలయం 4 మాడవీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచి ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు ఆస్థానం చేపడతారు. అలానే టీటీడీ ఫ్రీ దర్శన్ ఫర్ సీనియర్ సిటిజన్. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేల మంది భక్తులు తిరుమల కొండకు తరలి వస్తుంటారు. వయసుతో సంబంధం లేకుండా ఏడుకొండల వారిని కనులారా చూసి మొక్కులు చెల్లిస్తారు. ఇదిలా ఉంటే స్వామివారి దర్శనానికి వచ్చే దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తిరుమల శ్రీనివాసుని దర్శనం కోసం వచ్చే దివ్యాంగులకు టీటీడీ సిటిజన్స్ విషయంలో టీటీడీ కీలక నిర్ణయం. సీనియర్ సిటిజన్ విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎటువంటి టెన్షన్ లేకుండా నేరుగా వెంకటేశ్వర స్వామిని ఉచిత దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. కేవలం వారికి కోసం రోజులో ఒకసారి ప్రత్యేక స్లాట్లు ఏర్పాటు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు 3 గంటలకు నుంచి స్వామివారి దర్శనం చేసుకునేందుకు అనుమతించింది. ఆలయం బయట గేటు వద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వరకు ప్రత్యేక ఎలక్ట్రిక్ కారు అందుబాటులో ఉంటుంది టీటీడీ తెలిపింది. వృద్ధులు, దివ్యాంగులు స్లాట్ సమయంలో మిగతా ఇతరుల క్యూ నిలిపివేస్తారని, ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం 30 నిమిషాల్లోనే స్వామి వారిని దర్శించుకుని బయటకు రావచ్చని తెలిపారు. అలాగే దర్శనం చేసుకునేందుకు వృద్ధులు, దివ్యాంగులకు రూ. 20 చెల్లించి 2 లడ్డూలు పొందవచ్చు. అదనపు లడ్డూ కోసం ఒక్కోదానికి రూ. 25 చెల్లించాల్సి ఉంటుందని టీటీడీ తెలిపింది. శ్రీవారి భక్తులు అలర్ట్. టీటీడీ పలు సేవలు రద్దు చేస్తుంది. టీటీడీ క్యాన్సల్డ్ వీఐపీ బ్రేక్ దర్శన్. శ్రీవారి భక్తుల ముఖ్య గమనిక. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతి తిరుమల దేవస్థానం టీటీడీ నిర్ణయం తీసుకుంది. పలు సేవలను రద్దు చేస్తున్నట్టు ప్రకటన జారీ చేసింది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల భక్తులు తాకిడి కొనసాగుతోంది. దేశ నలుమూలల నుంచి శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులు చివరి దశలో చేరుకుంటుండటంతో భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా స్వామివారి దర్శనం కోసం కొండపై భక్తులు బారులు తీరుతున్నారు. దర్శనానికి సుమారు 30 నుంచి 40 గంటల సమయం క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తుల తరగతి శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా జూన్ 30వ తేదీ వరకు శుక్రవారం, శనివారం, ఆదివారం వీఐపీ దర్శనం రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. వీఐపీ బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖలు స్వీకరించబడినవని భక్తులు ఈ మార్పు గమనించి టీటీడీ సహకరించాలని ఆలయం అధికారులు కోరారు. జూన్ 30వ తేదీ వరకు ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనం ఉండబోవని, మిగిలిన రోజులు అంటే సోమ, మంగళ, బుధ, గురువారంలో బ్రేక్ దర్శనాలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. 24 గంటల పైన సమయం పడుతుంది. టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్లు లేకుండా శుక్రవారం సాయంత్రం క్యూలైన్లో ఉన్న భక్తులతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 కంపార్ట్మెంట్లో నారాయణగిరి షెడ్లో మొత్తం నిండిపోయారు. ఏకంగా రింగ్ రోడ్లో ఆక్టోపస్ భవనం కూడలి వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. ఈ భక్తుల శ్రీవారి దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుందని టీటీడీ చెబుతోంది. ఇది ఈరోజు విశేషాలు. టీటీడీ న్యూస్. ఈ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలానే నేను పెడుతున్నాను ఛానల్స్లో అది చాగంటి పెడుతున్నాను కాబట్టి చాగంటిని చూసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అని నేను కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.